తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. అభ్యర్థి ఎంపికపై 2 రోజుల్లో ఇన్ఛార్జ్ మంత్రులకు నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో బలమున్న అభ్యర్థుల జాబితా ఇవ్వాలని సూచించారు సీఎం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అభ్యర్థి ఎవరనేది త్వరలోనే తేలనుంది. ఈ ఎన్నికకు సంబంధించి అభ్యర్థి ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది పార్టీ. సీఎం రేవంత్ నివాసంలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు మార్చి 8న కోర్టు ఎపిసోడ్పై చర్చించారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై చర్చ జరిగింది. ఈ నెల 6న ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉంది. అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కమిటీ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై పార్టీ చర్చించింది. అభ్యర్థి ఎంపికపై ఇన్ఛార్జ్ మంత్రులకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు సీఎం. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఇన్ఛార్జ్ వివేక్, తుమ్మల నాగేశ్వరరావులకు 2-3 రోజుల్లో రేసులో ఉన్న అభ్యర్థులు, గ్రౌండ్లో బలం ఉన్న అభ్యర్థుల జాబితా ఇవ్వాలని సూచించారు సీఎం రేవంత్. ఇన్ఛార్జ్ మంత్రులకు 3 రోజుల గడువు పెట్టారు సీఎం రేవంత్. 3 పేర్లు ప్రతిపాదించాలని సూచించారు. అయితే ప్రస్తుతానికి బీసీ కోటాలో అంజన్ కుమార్ యాదవ్, నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్ల పేరు పరిశీలిస్తున్నారు. ఇక రెడ్డి కోటాలో సీఎన్ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉంది. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి పేరు కూడా చర్చలో ఉన్నట్లు సమాచారం. అయితే జూబ్లీహిల్స్ ఎన్నిక గెలిచి తీరాల్సిన ఎన్నిక. దీంతో బలమైన అభ్యర్థిని బరిలో దించాలన్న టార్గెట్తోనే పార్టీ ఉంది. అంజన్ కుమార్ యాదవ్ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ టికెట్ తనకివ్వాలని కోరారు. బలమైన అభ్యర్థిని బరిలో దించాలన్న లక్ష్యంతో ఏఐసీసీ కూడా అభ్యర్థి ఎంపికపై సర్వే చేస్తోంది. రాష్ట్ర నాయకత్వం చేసే సిఫార్సు ఏఐసీసీ చేస్తున్న సర్వే పరిశీలించిన తర్వాత ఎన్నికల్లో నిలిచే అభ్యర్థి ఎవరన్న దానిపై క్లారిటీ ఇవ్వాలని పార్టీ చూస్తోంది.